హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పన్ భోగ కోసం తెలుసుకుందాం. చెప్పన్ భోగ అంటే 56 అని చెప్పండి. 56 భోగాలు అంటే 56 రకాల భోగాలు మనం భగవంతుడికి అర్పిస్తే దాన్ని చెప్పన్ భోగ అర్పణ అంటాం. అలాగే అది కాకుండా చెప్పన్ భోగం పేరుతోటి ఒక వంటకం కూడా ఉంటుంది జగన్నాథ మందిరంలో. ఈరోజు మనం ఆ చెప్పన్ భోగం కోసం జగన్నాథ మందిరంలో పురుషోత్తమ దేవ్ ఎవరైతే ప్రతాపరుద్ర మహారాజు యొక్క తండ్రో ఆయన కాలంలో జరిగింది ఈ సంఘటన. అక్కడ ఒక ఆ, పాండా ఉండేవాడు. దాస ముదులి పాండా. ముదులి దాస అంటే దాసుడు, ముదులి అంటే క్లీనింగ్ చేసే, క్లీనింగ్ అని కడిగేవాడు. ఆ పాండా పేరు సోనా మహాపాత్ర. సోనా మహాపాత్ర అనే ఈ దాసముదలి పాండా, దాసముదలి అంటే క్లీనింగ్ చేసే పాండా ఏం చేసేవాడంట, రోజు ఆయన ఆ కడగడానికి అంటే కుక్కులందరూ వండేసి వెళ్ళిపోయిన తర్వాత కడగడానికి ముందు ఎవరైతే ఈ మినపప్పు రుబ్బి వదిలేసేవారు, ఆ మిగిలిన రుబ్బంతా కలెక్ట్ చేసి వాటిని ఉండల్లాగా చేసి ఆ ఇంకా ఆరిపోగా మిగిలిన అంటే పొయ్యిని ఆపకుండా అది కొద్దిగా ఉంచేసేవారు. దాంట్లో కాల్చి ఆ తర్వాత తన కార్యం అంతే, తన యొక్క క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి జగన్నాథుడికి గరుడ స్తంభం వెనకాల నుంచి నిలబడి బాగా ఆఫర్ చేసేవాడు. ఆ విధంగా రోజు జరుగుతుంది. అది అక్కడ ఉన్న సౌరి సౌరి అంటే సోరి అంటే వంటకాలు సోరి పాండాలు అంటే వంట చేసే పాండాలు తెలిసింది. ఇది ఇది అక్రమం, ఇలా జరగడం లేదు. వంటగాడు వంట చేయాలి, క్లీనింగ్ వాడు క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ వాడికి ఎలా వంట చేసి చెప్తాడు, ఇది తప్పని చెప్పి రాజా ఆ పురుషోత్తం దేవ్ మహారాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇలాగ మన సోనా మహాపాత్ర అనే దాస్ ముదలి పాండా అంటే క్లీనింగ్ చేసే పాండా ఇలా ఆఫరింగ్ చేస్తున్నాడు, ఇది తప్పుడు పద్ధతి, దీన్ని మీరు అరికట్టాలి. అది విని పురుషోత్తం దేవ్ మహారాజు చాలా అప్సెట్ అయ్యాడు. ఇదేంటిది కొత్త సిస్టమ్, ఎందుకంటే పూరిలో ఎప్పుడు కూడా ఒకరి సేవ వేరే వాళ్ళు ఎవరు చేయరు. అటువంటిది ఈయన క్లీనింగ్ చేయాల్సిన సేవ వదిలేసి గోగా వంటలు మొదలు పెట్టాడు. ఇది తప్పుడు పద్ధతి అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక పోలీస్ అపాయింట్ చేశాడు. చేసి ఆ పోలీస్ చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా ఈ పాండా సోనా మహాపాత్ర పాండాన్ని నువ్వు అబ్జర్వ్ చేయి, కానీ ఏదైనా బాగా ఆఫరింగ్ చేయడానికి కానీ తయారైతే వెంటనే అన్ని బయట పంపించేది, చేయనివ్వకూడదు. కానీ ఈ పాండాకు తెలియదు, ఈ మామూలుగా యథాతథంగా రోజులాగే క్లీనింగ్ చేసుకుని దాని పని అయిపోయిన తర్వాత కాల్చిన ఆ చెప్పన్ భోగ్ అనే దాని పేరు చెప్పన్ భోగ్ పెట్టారు. అది ఎందుకు చెప్పన్ భోగ్ తెలియదు, దాని పేరు చెప్పన్ భోగ్ అని చెప్పి దాన్ని పట్టుకొని వచ్చి ఇలా బాగా ఆఫర్ పోయి చేయబోయేటప్పటికి పోలీసు వచ్చి దాన్ని పట్టుకొని బయట పంపించి చేయనివ్వలేదు. పాపం ఆ పాండా చాలా అప్సెట్ అయిపోయి ఎంతో బాధపడుతూ, అరే జగన్నాథ స్వామీజీలు నా భోగా స్వీకరించలేదే అని చెప్పి బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి జగన్నాథ స్వామి పురుషోత్తం దేవ్ యొక్క దీంట్లోకి వచ్చి కల్లోకి వచ్చి చెప్తాడు, నువ్వు నా శుద్ధ భక్తుడైన సోనా మహాపాత్రకి వెనకాతల పోలీసుని పెట్టి ఆయన భోగ ఆపరేట్ చేయకుండా చేశాను. అంచేత సాయంత్రం నాకు సమర్పించిన భోగాతో ప్రసాదం నాకు సంతృప్తిని ఇవ్వలేదు, నాకు ఇంకా అసంతృప్తిగా ఉంది, నాకు ఆకలితో సగం ఆకలితో ఉండిపోయా, ఇది నువ్వు చేసిన పని, నన్ను తిన్నకుండా చేసావు అని చెప్పి ప్రతాపరుద్ర మహారాజు పురుషోత్తం దేవ్ మహారాజు చెప్తాడు. వెంటనే పురుషోత్తం మహారాజు వెంటనే లేచి చూస్తాడు, అదే బాబా ఏంటి అపరాధం చేసింది ఆలోచిస్తాడు. అలాగే కరెక్టే, నిన్న నేను ఆయన పెట్టాను, రాత్రి కల్లా వచ్చేసింది అని చెప్పి వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆ సోనా సోనా మహాపాత్ర దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణలు అడుగుతాడు. క్షమాపణ అడిగి క్షమించండి, నాకు తెలియక చేసిన అపరాధం అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి ఆయన హెడ్ బుక్ చేస్తాడు.
పరికుక్ చేసి ఆ రోజు నుంచి ఈ చెప్పన్ భోగ్ అనే పదార్థాన్ని కూడా డైలీ భోగంలో ఒక ఐటెంగా చేసి ఇప్పుడు కూడా భగవంతుడికి దాన్ని ఆఫర్ చేస్తుంటాడు. అంచేత భక్తుల యొక్క భగవంతుడు జగన్నాథ స్వామి భక్తుల యొక్క భక్తిని స్వీకరించి దాన్ని తను స్వీకరిస్తాడు ఇప్పుడు కూడా. ఆ భక్తుల యొక్క భక్తికి గుర్తింపుగా దాన్ని ఒక ఐటెంగా రోజు దాంట్లో తన యొక్క దైనందిక కార్యక్రమంలో వచ్చేటట్టుగా చేసుకుంటున్నాడు. ఇలాంటి చాలా లీలలు జరుగుతాయి, చాలా లీలలు ఉన్నాయి కూడా. భక్తవత్సల జగన్నాథ స్వామికి జయ.